రేవంత్ రెడ్డి పోతాడు, పొంగురెడ్డి పోతాడు అని కేటీఆర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఈయన పోతాడా ఆయన పోతాడా ఆయన ఆలోచించుకోవాలి. పోయిన ఇంకేమో ఆడుకో పోవాలి కాదు. ఆడపడగొట్టి జనం నవంబర్ 30 తారీఖు నుంచి 30 తారీఖు నాడు ఓటింగ్ కూర్చితే 3 తారీఖు నాడు వెళ్ళిపోయి రాళ్ళు. మళ్ళీ మీరు పోతారంటే ఈ లొట్టపేట పేదలకు నాకు కాశపడ్డట్టు మీకు ఈ ఆడగధికారం వస్తుంది. రేవంత్ రెడ్డి గారిని కదిలిచ్చే దమ్ముందా? మీరు పోయి మోడీ చుట్టూ గిరగిర తిరిగి లేకపోతే అమిత్ చుట్టూ ప్రదక్షిణలు చేసి ఎట్లా చేసి కాంగ్రెస్ పార్టీ డిస్టర్బ్ చేయండి, మేము మళ్ళీ అధికారానికి వస్తాం అనేది ఒక దురుద్దేశమైన ఆలోచన మీకు ఉంటే అది మీ కర్మ. మేము ఎవరు కూడా బాగు చేయలేడు. మీరు 10 ఏళ్ళ దుర్మార్గమైన పాలన, మీ 10 ఏళ్ళ పాలన ప్రజలు తిరస్కరించారు. ఎవరి మేలు చేశారు మీరు? ఎవరి మేలు చేశారు? ఎవరు నిలబెట్టారు? ఇవాళ ప్రజలు అన్నమరావు చంద్రుని పరిస్థితికి వచ్చి మీ పాలన మీరు మీ శేరగాళ్ళే తెలంగాణను ముంచిండ్రు, దాచిర్రు. ఇవాళ ముఖ్యమంత్రి గారు పట్టుకొని, రెవెన్యూ మినిస్టర్ గారు పట్టుకొని మీరు ఎక్కడెక్కడ బినామీ పేర్ల మీద భూ కబ్జా చేసినరో అన్నీ కూడా బయటకు వస్తాయి. మీరు జైలు పోతారా, ఇంట్లో పడుకుంటారా, ఇంటికుంటారా మాకు తెలియదు. అది కానీ మీరు చేసిన దుర్మార్గమైన అరాచకం ఏదైతుందో ఈ అరాచకాన్ని ప్రజలు ఇంకా సహించలేరు. మీరు రైతుల ముసుగులో మొన్న లక్షల దాడి చేయించడం జరిగింది. ఆ దాడి మీద తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కనుక ఎగబడితే మీకు పులుసు కూడా దొరకది. ఖబర్దార్. ఇవాళ రేవంత్ రెడ్డి దించేద్దాం మీకుందా? పొంగులేడి దించే అవకాశం మీకుందా? ఆ మాట అనేది నైతిక కూడా మీకు లేదు. మీ బావగా దిక్కు, మీ బావ అంటుడు రైతులు ఏది గాలి దీపం పెట్టు, మీరు గాలి దీపం అయినరు. మీ బతుకులు, మీ రాజకీయ జీవితాలు గాలి దీపాలైనాయి. కానీ తెలంగాణ ప్రజానికం గాలే. మీరెవరు తెలంగాణ ప్రజల దగ్గర పోలే. మీరు ఇవాళ ముఖ్యమంత్రి అయిన కాడ నుండి రేవంత్ రెడ్డి గారు ఒక్కనాడు ఇట్లా ఉన్న సందర్భాలు లేవు మనకు. ఎప్పుడు ప్రజల మధ్యలో ఉన్నారు, ప్రజా సంక్షేమం కోసం ఉన్నారు, పేదల కోసం ఉన్నారు, బీదల కోసం ఉన్నారు, రైతాంగం కోసం ఉన్నారు. ఇవాళ ఒక్క ఈ నియోజకవర్గంలో 400 కోట్ల రూపాయలు మాపైంది. మీరేం చేసారు? ₹1,00,000 మాపని చెప్తే 4 సార్లు చేస్తే అది వడ్డీ కూడా సరిపోలేదు. మా దగ్గర ఇవాళ ఈ రాష్ట్రంలో వెనక ముందు కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లం ఏదైనా వచ్చినా ఆ రైతు మాఫీ తప్పకుండా చేసి తీరుతాం. అదేవిధంగా రైతు భరోసా అతి తొందరగా ఇవ్వడానికి మా ప్రణాళిక సిద్ధమైనవి. ఇవాళ మీరు ఏనాడు పేదవాళ్ళని పోలే, ఏ సర్కారు వచ్చినా ఏమనుకుంటుంది మాకు ఇల్లు కట్టించారు కూడా. మీ ఇల్లు కాదు కదా, బొందలు గడ కట్టించింది మీరు. అందుకనే మిమ్మల్ని తీసి పాతరేసి ఇచ్చాను. ఇంకా సిగ్గులే కూడా మాట్లాడతారు మీరు. ఆ మాట్లాడే రైతు హక్కు కూడా మీకు లేదు. నీకు నువ్వే మురుస్తావు, నీ బావకు బావ మురుతాడు, పొట్టే మురుతుంది, తౌడే మురుతుంది. ఈ కథ ఉంది మీది. కనుక మీ మాటలు ఎవరు నమ్మే పరిస్థితి లేరు. ఆ ఢిల్లీ కోసమే ప్రదర్శన చేసి ఆ మోడీలో అమిత్ షాను పట్టుకొని దండబెట్టి మేము చేసిన అరాచకాలకు, మేము చేసిన దోపిడీకి, మేము చేసిన భూ కబ్జాలకు, మేము చేసిన బినామీ కబ్జాలకు మమ్మల్ని ఏదో కిరికిరైనట్టుంది, చట్టం ఏమో చేసినట్టుంది, కనుక మమ్మల్ని కాపాడమని ఆడిపోయి ప్రదర్శన చేసే పరిస్థితి ఉంది మీరు. ఇవాళ మీరు తెలంగాణ ఏర్పడిన నాడు మీ ఆస్తులని ఇప్పుడు మీ ఆస్తులని ఒక్కసారి నీకు నిజాయితీ ఉంటే తెలంగాణ ప్రజల మీద ఏమాత్రం నువ్వు విశ్వాసం ఉంటే ఒక్కొక్క ఎమ్మెల్యే, ఒక్కొక్క మంత్రి మీ బతుకులు ఎట్లా ఉండరు, మీ బతుకులు ఇవ్వాలి ఎట్లున్నది చెప్పండి.
నేను ఒక మాట చెప్తా తుంగతుర్తి ప్రజలకు ఏం చేసినో చెప్పాలి. కేటీఆర్ 2 సార్లు 3 సార్లు వచ్చిన వీడికి ఏం చేసినో చెప్పాలి. ఏమి ఇచ్చిన తుంగతుర్తి ప్రజానికి ఈ నల్లగొండకి ఏమి ఇచ్చినావు? ఇలా ఈ నల్లగొండ ఉన్న మంత్రి ఉద్యమ నేపథ్యంలో ఆయన బతుకంతా ఆయన లెక్కంతా యాడున్నాడు? ఇసుక మాఫియాగాలు, భూమాఫియాగాలు ఈ విధంగా జమై మొత్తం ఆ బిక్కేర్ను మొత్తం కథం పెట్టారు. అలా కేటీఆర్కి బాగలేదా? కవితకు బాగలేదా? హరీశ్రావుకు బాగలేదా? మీరంతా దోచుకున్న దొంగలు మీరు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు పట్టుకొని మిమ్మల్ని దించేస్తారు, మీరు ఉండరు, పీకేస్తారు. ఏమైనా ఉంటే నువ్వు పీక్కోగలవు తప్ప ఈయన పీకేది ఏమి లేదు. అది కూడా గుర్తుపెట్టుకో. అందుకోసం నీ చిల్లరమాల రాజకీయాలు చేయొద్దని కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పడ్డగట్టిరు. కాంగ్రెస్ పార్టీ ఇలా పేదల పక్షాన నిలబడ్డ పార్టీ. 74 ఆనాడు ఎమర్జెన్సీ కంటే ముందు హరిజన మహాసభలు పెట్టి, గిరిజన మహాసభలు పెట్టి భూములు వచ్చే చరిత్ర ఉంది కాంగ్రెస్ పార్టీకి. ఇల్లు కట్టించిన చరిత్ర ఉంది ఇందిరమ్మ రాజ్యంలో. హాస్టల్ పెట్టిర్రు, మీరే పెట్టిరు. మీరు ఏం చేశారు? 2008 నుండి నిన్నటి వరకు హాస్టల్ చదువుకున్న పిల్లలకు ₹1 ఎవడు పెంచాలి? మీరు దోసుకుంటారు కదా సరిపోయి. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఒక సామాజిక కోణంలో వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. సామాజిక కోణం అంటే మీకు అర్థం కాకపోవచ్చు, నేను చెప్తానండి. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో దొరలకు, భూస్వాములకు, జాగీర్దారులకు వ్యతిరేకంగా పోరాడిన శాఖలైన పేరు తీసుకొని ఇలా కోటిలో ఉన్న మహిళా యూనివర్సిటీకి, ఉమెన్ యూనివర్సిటీకి శాఖలైన పేరు పెట్టడం జరిగింది. కొండ లక్ష్మణ్ బాబుకి పేరు పెట్టడం జరిగింది. తెలుగు విశ్వవిద్యాలయానికి సూరవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టడం జరిగింది. అన్ని కోణాల నుంచి ఇలా ఆయన సామాజికంగా ఆలోచిస్తూ ఉన్నారు. ఇవాళ సర్వే చేస్తారు బీసీ గణన కోసం. ఎవరి లెక్కలెంత, ఎంత జనాభా, ఆ జనాభా ప్రకారం వాళ్ళకి ఎంత మాట రావాలి అనే దాని ఒక దృఢమైన సంకల్పంతో వాళ్ళు చేస్తూ ఉన్నారు. మీరు కూడా సర్వే చేసారు. మీరు సర్వే చేసి ఏం చేసారు? దాని లెక్కలు ఏముందో బయట తీరు ఒకసారి. జనాన్ని మభ్యపెట్టలేరు. ఇక ఇంకోటి మేమేదో ఎలగబెడతామని టీఆర్ఎస్ తీసుకొచ్చి బీఆర్ఎస్ చేసిరు. బీఆర్ఎస్ తీసుకొచ్చి ఏం చేసిరు? మేము దేశం అంతా పోటీ చేస్తామంటే మహారాష్ట్రలో జరుగుతుంది ఎన్నిక, ఆడిపోయి పోటీ చేయకపోయి ఎవడన్నా అటెంకలు పోయి ఎవడన్నా. అందుకోసం మీరు టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చుకున్న నాడే మీ బొంద మీరు దోచుకున్నారు. అందుకోసమనే కాంగ్రెస్ పార్టీ కోసం కానీ ముఖ్యమంత్రి కోసం కానీ మంత్రివర్గ సహచరుల కోసం కానీ ఒక్క మాట మాట్లాడే అధికారం మీకు లేదు. ఇవాళ మీరు కట్టిన లక్షలాది రూపాయలు పెట్టి, లక్షల కోట్ల రూపాయలు పెట్టి మేడిగడ కట్టిన మేడిగడ పక్కన మరిపోయింది. ఎవరు సమాధానం చెప్తాడు? ఎవరు దానికి కారణం? నీటిపారుదల రంగాన్ని మీరు ఆగం చేశారు. ఇలా నీటిపారుదల రంగాన్ని ఆగం చేశారు. బునాది గారి కాలం కోసం 230 కోట్లు పెట్టిరు. ఎక్కడ పోయా? ఎవడు తిన్నాడు? దాని లెక్క చెప్పాలి. నీటిపారుదల రంగాన్ని ఆగం చేశారు, సంక్షేమ రంగాన్ని ఆగం చేశారు, వ్యవసాయ రంగాన్ని ఇంటర్వ్యూలో ముంచారు. ఇవాళ మీరు ప్రజల కోసం మాట్లాడతారు. ఇవాళ హైటెక్ సిటీలో కట్టిన ప్రతి ఐటీ కంపెనీలో నీ బాగా ఉందని ప్రజలు చెప్తా ఉన్నారు. దానికి సమాధానం చెప్పు. అందుకోసం కేటీఆర్ నువ్వు మున్సిపల్ మినిస్టర్ అయినావు. మున్సిపల్ మినిస్టర్కి ఏమిటికైనావు? జనం మున్సిపల్కి అయినా తప్ప మున్సిపల్ కార్మికులను బాగు చేయలే, ఒక్కనాడు జీతం పెంచలే, వాళ్ళను ఆదుకున్న పాపరు మరి. అందుకోసమనే ఇవాళ మున్సిపల్ కార్మికుల కోసం, శ్రమజీవుల కోసం, కష్టజీవుల కోసం, రైతాంగాని కోసం, మహిళల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిటారుగా నిలబడది. వాళ్ళ కోసం ప్రయత్నిస్తానికి సిద్ధంగా ఉన్నది. అదే కోణంలో ఇలా ముఖ్యమంత్రి గారు కూడా ఆ పనిలో ఉన్నారు. కానీ మీరు ఎవరు లెక్క చేయలే. ఎవరు కలిసిన మీరు రాజులు అనుకున్నారు, రాజ్యాలు బాగా అనుకున్నారు. రాజరిక వ్యవస్థ పోయింది, దోపిడీ విధానం పోయింది. అందుకోసం ఇంకా మీరు ఆ భ్రమలో ఉన్నారు. మీరు భ్రమ తొలగించుకొని ప్రజాస్వామ్యం ఇవాళ ఫాసిస్ట్ పాలన కూలదోసి ప్రజాపాలన వచ్చింది ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. అందుకోసమనే ఇవాళ మా
ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు డే బై డే రోజు తప్పింది రోజు ఇలా రివ్యూ పెడతా ఉన్నారు, సమీక్ష సమావేశాలు పెడతా ఉన్నారు. ఇలా హరిశ్రామ్ అంటాడు ఓట్ల కల్లాలని. నువ్వు ఆడబడినావు, ఇలా నీ రాజ్యంలో ఆడబడినావు. ఈటల రాకపోతే ఉప ఎన్నికలలో ఈటల రాజేంద్ర గెలవకపోతే హరిశ్రామ్ బతుకు ఏడ ఉంటుండే. అందుకోసమనే మీరు స్థాయి మనిషి మాట్లాడద్దు, ప్రభుత్వాన్ని అడ్డగోలుగా మాట్లాడుతుంటే ఎవరు కూడా ఊరుకోవాలని కూడా హెచ్చరిస్తా ఉన్నాం.